16th question. Why is the foundation of a building made broad? ఫౌండేషన్ ఆఫ్ ద బిల్డింగ్ని ఎక్కువ బ్రాడ్గా ఎక్కువ వెడల్పుగా ఎందుకు ఉంచుతారు? మీరు ఎప్పుడైనా బిల్డింగ్ కట్టేటప్పుడు పిల్లర్స్ వేసేటప్పుడు చూడండి. పిల్లర్స్ వేసేటప్పుడు ఈ పిల్లర్ ఈ విధంగా పైకి ఈ విధంగా కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఎక్కడైతే ఫౌండేషన్ వేస్తామో ఈ ఫౌండేషన్ దగ్గర ఈ విధంగా వెడల్పైనది దాని మీద ఎక్కువ వెడల్పు ఉండే దాని మీద ఈ యొక్క పిల్లర్ను నిలబెట్టడం జరుగుతుంది. అంటే సిమెంట్ తోటి ఇక్కడ సిమెంటు కాంక్రీట్ అండ్ స్టీల్ తోటి ఒక మనకు ఏం తయారు చేయడం జరుగుతుంది, ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఒక మంచం లాగా తయారు చేసి దానిపైన పెట్టడం జరుగుతుంది. దానికి గల రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ బిల్డింగ్ వల్ల జరిగే ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఏరియాకి విస్తరించబడడం వలన ఇది లోపలికి పోకుండా ఉంటుంది, లోపలికి పోకుండా ఉండడం జరుగుతుంది. అంటే ఏరియా పెరిగింది కాబట్టి ఇక్కడ అప్లై చేసే ప్రెషర్ ఏమవుతుంది, తగ్గుతుంది. టు రెడ్యూస్ ప్రెషర్ ఆన్ ద గ్రౌండ్ మీద ప్రెషర్ని తగ్గించడం కోసము మన ఫౌండేషన్ అనేది ఎక్కువ వెడల్పులో చేయడం జరుగుతుంది. అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 17th one. A pointed nail is easier to push into wood than a blunt one because. సో పాయింటెడ్ నెయిల్ అంటే ఏంటిది, కొచ్చగా ఉన్నది ఏదైతే ఉంటుందో ఇది ఈజీగా మనము నెయిల్ ఈ మొల ఏదైతే ఉందో ఈజీగా దాన్ని వుడ్లోనికి పుష్ చేయగలుగుతాం. అదే ఒకవేళ బ్లంట్గా ఉన్నట్టయితే దొడ్డుగా కనుక ఉన్నట్టయితే దీన్ని ఆ చెక్కలోని కనుక కొట్టాలి అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దానికి గల రీజన్ ఏంటి, షార్ప్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రెషర్ అప్లై అవుతుంది. ఏరియా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ప్రెషర్ ఈజ్ మోర్ ఫర్ ద సేమ్ ఫోర్స్. దీని మీద సమాన బలాన్ని ప్రయోగించినప్పుడు ఇక్కడ ఫోర్స్ అనేది ఎక్కువ అప్లై అవుతుంది, ప్రెషర్ అనేది ఎక్కువ అప్లై అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈజీగా వుడ్లోనికి చొచ్చుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18th one. If a force of 20 newtons acts on area 4 meters square, then the pressure is. సో ప్రెషర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏమైంది, మనకు ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, ఫోర్స్ బై ఏరియా అని తెలుసు. ఫోర్స్ ఎంత ఉంది, 20 న్యూటన్స్ ఉంది, బై ఏరియా ఎంత ఉంది, 4 మీటర్ స్క్వేర్ ఉన్నది. సో 4 1 జా 4 5 జా, సో 5 న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ని ఏమనడం జరుగుతుందంటే పాస్కల్ అంటాం. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని ఏమంటారు, పాస్కల్ అంటాం. కాబట్టి 5 పాస్కల్స్ is the answer. Answer is how much? 5 pascals. 5 pascals is the correct answer. Next one. 19th question. Pressure depends on. Pressure దేని మీద ఆధారపడడం జరుగుతుంది. Pressure is equal to what? Force by area. Force by area. అంటే ప్రెషర్ అనేది ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రెషర్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, ఫోర్స్ అప్లైడ్ అపాన్ యూనిట్ ఏరియా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఫోర్స్ అప్లైడ్ అపాన్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ప్రెషర్. కాబట్టి ఏరియా మీద డిపెండ్ అవుతుంది, ఫోర్స్ మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది ప్రెషర్ అనేది. ఓకేనా, సో రెండింటి మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ 20. హై హీల్డ్ షూస్ ఏవైతే ఉంటాయో, షూ ఉంటాయి అంటే చెప్పులు ఉంటాయి కదా, ఈ చెప్పులు ఎక్కువ హీల్స్ కనుక ఉన్నట్టయితే అప్పుడు ఏమవడం హీల్స్ ఉన్నాయి అంటే ఏమవుతుంది, ఈ ప్రెషర్ అంతా కూడా ఇక్కడనే ఈ తక్కువ ఏరియా మీద, అంత ఏరియా మీద అప్లై చేయడానికి బదులు ఇక్కడనే తక్కువ ఏరియా మీద ప్రెషర్ అప్లై అవుతుంది. అంటే ఏరియా అనేది తక్కువ ఉంది కాబట్టి ప్రెషర్ ఎట్లుంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఏరియా తక్కువ ఉంది కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. P ఈజ్ ఈక్వల్ టు F/A. సో ఏ తక్కువగా ఉంది కాబట్టి P ఎక్కువగా ఉండడం జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. మోర్ ప్రెషర్ ఈజ్ ద ఆన్సర్.